ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా యెషయా ప్రవచన గ్రంథం 50వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొన వలెను అనేటువంటి విషయాన్ని ప్రియులారా దేవుని యొక్క లేఖనాలలో మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. చూడండి ప్రియులారా, తన సేవకుల మాటలు నమ్మి, తన ప్రవక్తల మాటలు నమ్మి, తన శిష్యుల మాటలు నమ్మి ఈనాటి క్రైస్తవ సమాజానికి బోధకులుగా, కాపరులుగా, ప్రవక్తగా ఉన్నటువంటి వారి మాటలను నమ్మి నువ్వు జీవించినట్లయితే ప్రియులారా, నీ జీవితంలో ఘనకార్యాలను చూడగలుగుతావు, అద్భుత కార్యాలను చూడగలుగుతావు, ఆశ్చర్యమైన కార్యాలను చూడగలుగుతావు అనే విషయాన్ని ప్రియులారా దేవుని లేఖనం సెలవిస్తున్నది. నువ్వు నమ్మవలసింది దేవుని మాటలు. ఆయన అంటున్నాడు కదా, నా సేవకుని మాటలు ఎవడు నమ్మెను, నా మాటలు ఎవడు నమ్మెను అని. ప్రియులారా, దేవుని మాటలు నమ్మము, సేవకుల మాటలు నమ్మము. కానీ రకరకాల పరిస్థితులు మన ఈ జీవితంలో ఎదురవుతున్నప్పుడు రకరకాల మనుషుల మాటలు వింటాము, కానీ దేవుని మాటలు మనము వినము అనే వాక్యం సెలవిస్తుంది. కానీ ప్రియులారా, దేవుని మాటలు వినడం వలన, నువ్వు దేవుని నమ్ముకొనడం వలన నీ జీవితంలో సూర్యకార్యాలను చూడగలుగుతావు. చూడండి ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనంలో గనక మనం గమనిస్తే ప్రియులారా, దావీదు మహారాజు కృంగిపోయి ఉన్నాడు, దావీదు మహారాజు వేదనలో ఉన్నాడు, దావీదు మహారాజు శ్రమల్లో ఉన్నాడు, దావీదు మహారాజు బిక్కుమంటూ కాలం గడుపుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియులారా, తనతో పాటు ఉన్న వాళ్ళు తన రాళ్ళు రువ్వి కొట్టి చంపాలని నిశ్చయించుకున్నారు. ఒంటరి వాడైపోయాడు, అందరూ దూరం అయిపోయారు ప్రియులారా. కానీ వాక్యం సెలవిస్తుంది, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని వాక్యం సెలవు. అవును ప్రియులారా, నీ పరిస్థితులు ఎలాంటివైనా కావచ్చు, నీ పరిస్థితులు క్షణములో ఇక నా పని అయిపోయిందని అనుకోవచ్చు, కానీ వాక్యం సెలవిస్తుంది, నువ్వు ధైర్యం తెచ్చుకో. దావీదు ఎదుటికి గొలియాతు వచ్చాడు, దావీదు ఎదుటికి సింహం వచ్చింది, దావీదు ఎదుటికి ఆ విధంగా ఎలుగుబంటి వచ్చింది ప్రియులారా. ఎలాంటి పరిస్థితులు ఎదురైన ప్రియులారా, కుటుంబము దూరమైపోయిన ప్రియులారా, శత్రువులు మరి తన మీద గురిపెట్టి వెక్కుపెట్టి వేటకాడు వలలు వేసినట్లుగా చుట్టుపక్కల సైన్యమంతా, చుట్టుపక్కల రాజులంతా తన మీదకి దండెత్తి వచ్చిన ప్రియులారా, ఆయన ఎవరిని ఆశ్రయించలేదు, దేవుని మాత్రమే ఆశ్రయించాడు. ప్రభువా, ఎలుగుబంటి వచ్చిందయ్యా, ప్రభువా నా పిల్లలు చంపడానికి వచ్చారయ్యా, ప్రభువా నా మామ చంపడానికి వచ్చాడయ్యా, ప్రభువా సింహం వచ్చింది నాయన, ప్రభువా గొలియాతు వస్తున్నాడు, ప్రభువా నాతో పాటు ఉన్న వారు నన్ను చంపాలని వస్తున్నారయ్యా అని చెప్పి ఏం చేశాడు ఆయన? ధైర్యం తెచ్చుకున్నాడు. తన దేవుడైన యెహోవాను నమ్ముకున్నాడు గనక గడాంధకారపు లోయలోనే సంచరించిన అపాయమునకు భయపడను, మేలు చేసే దేవుడు నాకున్నాడు, కీడులు తప్పించే దేవుడు నాకున్నాడు, శత్రువును తరిమే దేవుడు నాకున్నాడు, విజయాన్ని ఇచ్చే దేవుడు నాకున్నాడు, అపజయాల నుంచి లేవనెత్తే దేవుడు నాకున్నాడని గొప్ప నిరీక్షణ కలిగినటువంటి దావీదుని మనం చూస్తున్నాం. ఆ దావీదు అంటున్నాడు, తన దేవుడైన యెహోవాను నమ్ముకొని ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. నేటి కాల సమయం ముందు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో, నీ కుటుంబ పరిస్థితులు కావచ్చు, అప్పుల పరిస్థితులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, సేవలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో నువ్వు కృంగిపోతూ నలిగిపోతూ వేదన పడుతున్నావేమో ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో, నిలబడు. సింహం ఉందా? ఎల్లు ధైర్యంగా. ఎలుగుబంటి ఉందా? ఎల్లు ధైర్యంగా. గొలియాతు ఉన్నాడా? వెళ్ళు ధైర్యంగా. 600 మంది రాళ్ళు పట్టుకొని వచ్చారా? దావీదు వలె ధైర్యముగా నిన్ను నిలబెట్టే దేవుడు ఉన్నాడు, తలగా నిలబెడతాడు. యుద్ధము యెహోవాదే, ఆయన నీ పక్షంగా నిలబడి యుద్ధం చేసి అపజయాల నుంచి, శత్రువుల దాడుల నుంచి నిన్ను విడిపించి గొప్ప జయకేతను నీకు ఇవ్వబోతున్నాడు. కనుక ఈ ఉదయ కాల సమయం ముందు మనుషులను నమ్మక దేవుని నమ్ముము, దేవుని ఆశ్రయించుము, దేవుని రెక్కల కింద ఉండము, ఆయన గొప్ప విజయాన్ని నీకు ఇస్తాడు. అట్టి భాగ్యం త్రేక దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రాలు. ఇన్ని మాటలు నాలో, మాలో, మా అందరిలో ఫలింపజేసి మహిమను పొందమని క్రీస్తు యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాం తండ్రి.